పోరగాండ్లకు బువ్వ పెట్టే ఏ కన్న తల్లైనా వంట చేసేటప్పుడు ఏం వండుతున్నాం ఎట్లెట్లా వండుతున్నాం అనేదంతా దగ్గరుండి చూసుకుంటది. అదే హాస్టళ్లలో చూడుండ్రి పని ఓడిపించుకున్నది లెక్క అన్నట్లు వంటోళ్ళు ఎట్లా పడితే అట్లుండి ఆడ పడేసిపోతారు. ఇగో గిట్లనే నారాయణపేట జిల్లాలున్న ఓ హాస్టల్లా బువ్వ ఎట్లున్నదో మీరే చూడుండ్రి. ఇత్తులిత్తుల బువ్వ, మెత్త మెత్తటి బువ్వ, ఉడికి ఉడకని కూరలు, నీళ్ళ చారు, అవి చాలా అన్నట్టు నాన్ వెజ్ వండి పెట్టినట్లు మీదంగా ఈ పురుగులు. అసలు దీన్ని సర్కారు బడి బువ్వ అనాలనా లేకుంటే పీట కుప్ప అనాలనా? మీరే చెప్పుర్రి సార్లు అని గరం అయ్యిర్రు మక్తలు సర్కారు పెద్దపల్లె చదివే పొలగాన్లు. 2 వద్దుల సంది పొలగాన్లకు అంత పురుగులున్న బువ్వ అనేది పెడుతుండ్రట వంటోళ్ళు. బేస్తారం నాడు సుత గిట్లనే పురుగుల బువ్వ పెడితే చల్ ఎట్లా కనబడుతున్నాం అని లొల్లి చేసిండ్రట. అది అట్లా అయిందో లేదో మళ్ళా శుక్రవారం నాడు సుత అదే కథ. దీంతో బాగా అందుకుపోయి గేటు ముంగట పెట్టి పంచాలు మోపు చేసిండ్రు. చెప్పడానికి వద్ద ఏం చేస్తారు చేసుకోండి తెచ్చేసుకొని తినండి అని చెప్తారు. ఉప్పు లేదు కారం లేదు, అసలు ఎట్లా తినాలి రోజు ఇట్లనే ఉంటే. ఏంటిరా ఫుడ్ కాంట్రాక్టర్ గట్లు ఉంటుండాట. మరి సరుకు సామాన్లు ఆయన జేబులకెంచి తెచ్చిస్తున్నాడో ఏం పాడో గాని అడ్డమైన వంటి పొలగాన్ల సొంచెండ పెడతాండు. ఇక ఇదే ముచ్చట మీద విద్యార్థి సంఘాలు లొల్లి చేస్తే వెంటనే జిల్లా చదువుల పెద్ద సారు 2 వద్దుల సంది తప్పు జరిగింది నిజమే, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ఈ కాంచి మంచి పువ్వు పెట్టేటట్టు చూస్తాం, మెనూ ప్రకారం వంటలు చేపిస్తాం పెడతాం అని మాట్లాడుకొచ్చిండు. ఇగిదిట్లుంటే అటు మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఇంకో కథ. ఎన్పి వాడలున్నకి సర్కారు బల్లె పొలగాన్లతో సాగిరి చేపిస్తుండట లెక్కల సారు. బల్లె వండిన కూరగాయలను మాపటి జామ వంటలు వాడనీయకుండా ఆయన ఇంటికి తీసుకుపోతుండట. అంతేకాదు ఆ చెట్ల పాదు మీద ఎవరన్నా చెయ్యి ఎత్తే మర్యాద దక్కదని వార్నింగ్ సూచించిండట. ఇదంతా చూసి సారుకు ఇదేం బుద్ధి, ఆయకల అంగట్ల కొన్ని తెచ్చుకోక పొలగాండ్ల నోటికాడు బుక్ ఎత్తుకుపోతాడా అని తిట్టుకుంటారట అక్కడి జనాలు. మరి ఈ ముచ్చట చూశానక బుద్ధి మార్చుకుంటాడో లేదో చూడాలి.